హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మనం చేసుకుంటున్నామండి నిమ్మకాయ ఇప్పుడు పిండి. ఇది ప్రసాదం కింద చాలా బాగుంటుంది. ఎలా చేద్దాం చూద్దాం రండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. అంటే నేను ఒక గ్లాస్తో నూక చేసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. మనం ఇక్కడ నూక వాటర్ కూడా 1:2 రేషియోలో తీసుకుంటామండి. అంటే ఒక గ్లాస్ నూక మనం వేసుకోవాలంటే 2 గ్లాసులు నీళ్ళు యూస్ చేసుకుంటాం అనమాట. దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పు వేస్తున్నానండి నేను. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను నేను. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీంట్లో ఉప్పు కూడా వేస్తున్నానండి. మనకి ఉప్పుడు పిండికి కావాల్సినంత ఉప్పు కూడా నేను దీంట్లోనే వేసేసాను ఫస్ట్లోనే. తర్వాత ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఆయిల్ వేయడం వల్ల మనకు ఉడికిన తర్వాత నూక పొడి పొడిలాడుతూ వస్తుందండి. దీన్ని నీళ్ళు బాగా మరగనివ్వండి. నీళ్ళు బాగా మరిగి పట్టిన తర్వాత ఒక గ్లాస్ నూక వేస్తున్నానండి నేను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం మనం. సిమ్లో పెట్టి మగ్గించాలన్నమాట అండి. మూత తీసి చూస్తున్నాను. ఉడికిందో లేదో పలుకు చూసుకోవాలండి. నాకు ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుంటున్నాను నేను. ఒక 5 నిమిషాలు అలా వేడికి మగ్గితే ఇంకా కొంచెం బాగుంటుందన్నమాట అండి. మనం ఈ ఉప్పుడు పిండికి తాలింపు పెట్టుదామండి. తాలింపే ఈ ఉప్పుడు పిండికి చాలా రుచి అండి. ఈ తాలింపుకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాం ఆయిల్లో. ఫస్ట్ మనం పల్లీలు వేసుకుందామండి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పల్లీలు ఒక 50% వేగిన తర్వాత మిగతా పోపు దినుసులు వేస్తామండి మనం ఇప్పుడు. పల్లీలు నాకు 50% వేగినవి చూసారు కదా, నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి. చక్కగా వేగినాయి పల్లీలన్నీ. కొంచెం చిట్లినట్టుగా వచ్చినాయి మధ్యలో. అంటే 50% మనకి వేగిపోయినాయండి పల్లీలు. పల్లీలు మరీ మాడినా బాగోదండి రుచి. దోరగా వేయించుకోవాలి. దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఇక్కడ మనం మినపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు అన్నీ వేసుకుంటున్నామండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి. మనం ఇప్పుడు దీంట్లోని పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక గ్లాస్కి 4 పచ్చిమిరపకాయలు సరిపోతుందండి కారానికి. 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత కరివేపాకు కూడా వేసి చక్కగా వేయించుకోవాలండి. ఇదంతా కూడా దోరగా వేగాలి. పప్పులు అన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా తీసుకొచ్చి మనం ముందుగా ఉడికించిన దాన్ని ఒక ప్లేట్లో వేసుకున్నానండి. వెడల్పాటి ప్లేట్లో. దాంట్లో వేసుకుంటున్నానండి నేను ఇది. ఎందుకంటే మనకి ఈ పోపు అంతా కూడా కలవాలన్నమాట అండి. అందుకోసం నేను కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకొని దాంట్లో కలుపుకుంటున్నాను అనమాట. ఇదంతా చక్కగా కలిపి పెట్టుకుంటున్నానండి. చూసారా ఇలా ఇలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో నిమ్మకాయ రసం వేస్తున్నాను అనమాట అండి. నాకు ఒక గ్లాసుకి గాను మీడియం సైజులో 4 నిమ్మకాయలు పట్టాయి. గింజలు అన్నీ తీసేసి నిమ్మకాయ రసం అంతా దాంట్లో వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత దీన్ని ఒక 15 నిమిషాల పాటు వదిలేయండి మూత పెట్టి. పక్కన పెడతాం వల్ల ఊరుతుందండి. ఊరితేనే రుచి బాగుంటుంది. ఇంతే, మన ఉప్పుడు పిండి రెడీ అయిపోయిందండి. దీన్ని నైట్ టైం టిఫిన్గా కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఇది. ఇది ఒక పావుగంట సేపు పక్కన పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇది చాలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతుందో ఇది. నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.